వెల్కమ్ టు 9 వైబ్స్. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీయే ప్రధాన టార్గెట్గా కాంగ్రెస్ ముందుకెళ్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో గెలిచిన సీట్ల కంటే అత్యధిక స్థానాలు గెలుస్తామని కమలం నేతలు చెబుతున్న నేపథ్యంలో ఆ పార్టీ వ్యూహాన్ని నిలువరించేందుకు కాంగ్రెస్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ప్రచార సభల్లో బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూనే బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తర్వాత అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ కంటే కూడా బీజేపీపైనే ప్రధానంగా విమర్శలు చేస్తోంది. ఇటీవల కాలంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సైతం బీజేపీతో జాగ్రత్త అంటూ నాయకులను హెచ్చరించారు. దీంతో సీఎం రేవంత్ నుంచి మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు బీజేపీపై ఫోకస్ పెట్టారు. ప్రతి బహిరంగ సభలోనూ కమలదళంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు లోక్సభ ఎన్నికలు కీలకంగా మారిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సీట్లు పెరగకుండా ఉండేలా, అదే సమయంలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో గెలిచేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. అందుకే కమలంపై క్రమంగా విమర్శల దాడిని పెంచుతున్నారు. దేశంలో బీజేపీ 10 ఏళ్లు అధికారంలో ఉండి హామీలను నెరవేర్చలేదని వ్యాఖ్యానిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో నల్లధనం వెనక్కి తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తామని చెప్పిన హామీ, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, రైతుకు మద్దతు ధర వంటి ప్రధాన అంశాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. అటు సామాన్య ప్రజలను, యువతను, రైతులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో బీజేపీని నిలువరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలతో పాటు బీజేపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన హామీలను నెరవేర్చలేదని, 10 ఏళ్లలో తెలంగాణకు ఒక్క నయా పైసా కూడా బడ్జెట్ కేటాయించలేదని దుమ్మెత్తిపోస్తున్నారు. మహిళలు, విద్యార్థులు, యువత, రైతులు, వ్యవసాయ కూలీలు ఇలా వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు తీరును ప్రశ్నిస్తున్నారు. 10 ఏళ్లలో బీజేపీ చేసింది ఏమీ లేదని, మతాన్ని పెంచి పోషించి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ దేశాన్ని విభజిస్తోందని ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీని 400 సీట్లలో గెలిపిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని మనస్కృతిని అమల్లోకి తీసుకొస్తారని, అందుకే బీజేపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిస్తున్నారు. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించడంతో అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. రాష్ట్రంలోనూ దేశంలోనూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్, బీజేపీ పాలనపై విమర్శలు చేస్తూనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేసిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. బీఆర్ఎస్ ఎంపీ సీట్లు గెలిచి జాతీయ స్థాయిలో చేసేదేమీ లేదని, బీజేపీకి ఓటు వేస్తే దేశంలో నియంతృత్వ పాలన వస్తుందని, దేశంలో జరిగే చివరి ఎన్నికలు ఇవే అవుతాయని ఎదురుదాడి చేస్తోంది. కాంగ్రెస్ని అత్యధిక స్థానాల్లో గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే తెలంగాణ నుంచి 15 ఎంపీ స్థానాలను ఇవ్వాలని అంటున్నారు. తద్వారా తెలంగాణను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని ప్రజలకు వివరిస్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.